ఆ ఒక్క దేవుడే ఈ భూమిని, ఆకాశములను, సూర్య చంద్ర నక్షత్రాలను, భూమి మీద సకల జీవులను, జీవరాశులను, ఆకాశమును, భూమిని, నీరు, అగ్ని, వాయువు, పంచభూతములను చేసిన దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడే మనుషులు, తను సృజించిన మనుషులు తనకు దూరమైపోయారని, తనను వదిలిపెట్టి సృష్టిని మొక్కుతున్నారని, మాయ అనే సైతాను వలలో పడిపోయారు బిడ్డలని ఆకాశము నుండి చూసి ఆయన దుఃఖపడ్డాడు. నా పిల్లలకు నేను ఏదైనా దారి చూపెట్టకపోతే వాళ్ళ అమాయకులు, వారికి తెలియదు, వాళ్ళని మాయ మోసం చేస్తుంది, అదృశ్య శక్తి ఒకటి మోసం చేస్తుంది. వారికి ఒక దారి చూపెట్టాలని దేవుడు జాలి కలిగి దేవుడు నరుడుగా అవతరించాడు ఈ లోకంలో. ఆయన పేరు యేసుక్రీస్తు. ఎందుకు అవతరించాడంటే మనుషులందరూ పాపములోనే మరణించి నరకం వెళ్ళిపోతున్నారని, వారిని తన యుద్ధకు తీసుకెళ్ళాలి అని దేవుడు నరుల యుద్ధకు వచ్చాడు. నరులను దేవుని యుద్ధ తీసుకెళ్ళటకు ఆ వచ్చేటటువంటి విధానాన్ని అవతారం అని పిలుస్తున్నాం. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు లోకములు అవతరించిన రోజు. యేసు పుట్టడము కాదు, అవతరించాడు. ఉన్నవాడే ఈ లోకములకు వచ్చాడు కానీ లేనోడు రాలే. మనమంటే ఒకప్పుడు లేము, తల్లి గర్భంలోకి మనం వచ్చి ఈ లోకములకు వచ్చాం. అంతకుముందు లేము, మళ్ళా చనిపోయినాక ఉండం ఇక్కడ. కానీ యేసు ప్రభులో అలా కాదు, అక్కడ ఉన్నవాడే మన కొరకు నరుడుగా వచ్చాడు. ఇప్పటికీ ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు. ఆయన శిలువ మీద కార్చిన రక్తమే పాపములో ఉన్న మానవాళికి దివ్య ఔషధము. పాపములు పోవాలంటే యేసు రక్తమును ఆశ్రయించాలి. పరమాత్ముడు ఏర్పాటు చేసినటువంటి ఒకే ఒక యజ్ఞము శిలువ రక్తము. ఆ యజ్ఞమందు ఎవరైతే పాలు పంపులు ఉంటాయో, పంచుకుంటారో, ఆ యజ్ఞంలో ప్రవేశిస్తారో అట్టి వారి పాపములు హరించిపోతాయి. వాళ్ళు పరిశుద్ధులు, పావనులై మరణాంతరము దివ్యలోకము, స్వర్గానికి చేరుకుంటారు. అతి భీకరమైనటువంటి ఆ నరకము నుండి తప్పించబడతారు. ప్రజలకు తెలియట్లేదు, నరకము అతి భయంకరం. అది సంతోషము కాదు, పూల తోట కాదు. దానిలో పడితే ఎంత కష్టమో దేవునికి తెలుసు, ఆయన సేవకులకు తెలుసు. అందుకు ఎంతో ఓర్చుకుంటారు, ఎంతో చెప్పడానికి ప్రయత్నిస్తారు, మీద ఉంచినా తుడుచుకుంటారు. ఎందుకంటే వీళ్ళు పొందబోతున్న నరకము మామూలుది కాదు. అది తెలియక చాలామంది ఇది వారిని వారే మోసం చేసుకుంటారు. మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నామని బైబిల్లో ఉంది. చాలామంది సత్యమును గ్రహించక వారిని వాడే పొడుచుకొని వారి జీవితాలు నాశనం చేసుకుంటారు. శాంతి లేదు, నెమ్మది లేదు లోకములో. అలాంటి జీవితంలో యేసు ప్రభు వచ్చిందంటే నీ కుటుంబంలో శాంతి, నెమ్మది ప్రవేశిస్తుంది. కనుక ఆ నిజదేవుడు, సృష్టికర్త ప్రేమే యేసు. దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? దేవుని ప్రేమకు ఒకవేళ ఆకారము దాల్చితే, దేవుని ప్రేమకు ఒకవేళ ఆకారమే వస్తే ఎలా ఉంటుందయ్యా అంటే అది యేసు ప్రభు లాగా ఉంటుంది. యేసు ప్రభువే దేవుని ప్రేమకు ఆకారం వేసుకొని వచ్చిండు. ఆ ప్రేమయే దేవుడు. అట్టి దేవుని గురించి మీ హృదయాల్లో ప్రతిష్ఠించాలని మేము సువార్త చేశాం. ఈ మాటలు మీ హృదయంలో ఫలించి ఆ దేవుడు మిమ్మల్ని దర్శించి రక్షించునుగాక.